ఆయన వైసీపీలో కీలక నేత. జగన్ కు కుడి భుజం. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ నేతకు ఎంపీ సీటు లభిస్తుందా లేదా అన్న సందేహాలు గింగిరాలు తిరుగుతున్నాయి. ఎందుకంటే బావా బామ్మరుదుల కొట్లాటే అందుకు కారణం. ఇంతకీ వారి మధ్య ఏం జరిగింది? జగన్ కు కోపం ఎందుకొచ్చింది? వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి నోటి దురుసు అతని ఎంపీ సీటుకే ఎసరు పెట్టనుందా అంటే అవునని అంటున్నాయి పార్టీ వర్గాలు. మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డిపై వైవి ఫైర్ అయ్యారు. ఇటు ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత అయిన మాగుంటను కూడా వైవి ఏకిపారేశారు. రాజకీయాల్లోకి వచ్చినా కొన్ని విలువలు ఉండాలి. ఏదో ఎలక్షన్లో 2 ఏళ్ళు వస్తున్నాయి, ఇక్కడ ఎంపీగా గెలవాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలి అనే పార్టీలు మాట్లాడుకునే వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు. మనకన్నా బలమైన అభ్యర్థి పార్టీలోకి వస్తానంటే చేర్చుకోవాలి, కానీ మన అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన అభ్యర్థిని చేసుకుని మనం మళ్ళా నెత్తి మీద భారం పెట్టుకుంటామో చెప్పు. ఎమ్మెల్యే టికెట్ కోసం మన దగ్గర మగవాళ్ళు లేరా? ఆయన పెద్ద మగవాడా? ఎంపీ టికెట్ కూడా ఇక్కడ మగవాళ్ళు లేరా? ఆ వచ్చే ఆయన పెద్ద మగ ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాటలే వైవీపై జగన్ కు కోపం తెప్పించాయి. జగన్ టీంతో మాగుంట కొంతకాలంగా టచ్ లో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మాగుంటకు కొన్ని ఇబ్బందుల దృష్ట్యా జగన్ పార్టీలోకి వెళ్లాలని కొందరి సలహాతో చర్చలు, ఆలోచనలు జరుపుతున్న వేళ వైవీ మాటలు తూటాలు పేల్చేసరికి వైవీ సీటుకే అసలుకే ఎసరొచ్చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా మాగుంటను జగన్ ప్రకటిస్తే ఇప్పుడు మరి వైవీ వాట్ నెక్స్ట్ అని అందరూ ప్రశ్న వేస్తున్నారు. తనకు రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేదని మొన్ననే వైవీ బహిరంగంగా ప్రకటించేశారు. ముందు ఎన్నికలు సజావుగా అయిపోయి పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ ఆఫర్ చేస్తే తనకు వద్దని ముందుగానే వైవీ ప్రకటించేశారు. అయితే వైవీ అడుగులు ఎటువైపు వేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.